50,000 ఎకరాలకి ఎకరానికి ₹1,00,00,000 చొప్పున 1,00,000 కోట్లు కావాలన్నారు. కొత్తగా మళ్ళీ పూల్ చేస్తే ఇంకొక 50,000 2,00,000 కోట్లు కావాలన్నారు కదా, అవి ఎక్కడి నుంచి తెస్తారు అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. The rate of 2 crores per acre according to your own DPR. So you're actually talking about 2 lakh crores requirement. ఇది జగన్మోహన్ రెడ్డి గురించి కాదు క్వశ్చన్, రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి కదా. మరి ఆ విషయాన్ని అడ్రస్ చేయొచ్చు కదా. ఈ ఎకరానికి 2 కోట్లు ఎలా అవుతాయి అనేది చెప్తూ 2,00,000 కోట్లు ఎలా తీసుకొస్తారో చెబితే గనక అయిపోయా. జగన్మోహన్ రెడ్డి బబుల్ బద్దలు కొట్టొచ్చు కదా. ఆ విషయం మాట్లాడడం మానేసి ఎందుకు గీంకరింపులు, హుంకారాలు? మనం ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడామా? మీడియా కూడా అంతే, ఏదో చెప్పుకోలేని బాధ అంటూ రాయడం చూస్తూ ఉంటే అలాంటి చెప్పుకోలేని బాధలు ఎవరికి ఉంటాయో అర్థమైపోతూ ఉంది చూస్తే. ఎక్కడా వీళ్ళెవరు ఇది రివర్ బేసిన్లో లేదు అని చెప్పలా. ఎందుకంటే రివర్ బేసిన్ అనే మాట జగన్ వాడడం వ్యూహాత్మకం, టాక్టికల్ అండ్ టెక్నికల్, ఫ్యాక్చువల్ కూడా. ఎందుకో తెలుసా, కేంద్ర జల వనరుల శాఖ చెప్పింది ఆ మాట, అమరావతి రివర్ బేసిన్లో ఉంది అని. ఇదిగో చూడండి, ఇక్కడ మ్యాప్ చూపిస్తున్నా కదా, నదీ ప్రవాహం ఇలా ఉంటుందిట. ఉన్నప్పుడు చుట్టుపక్కల వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది? అది కదా జగన్ అడిగింది. మరి కాదు అని ప్రూవ్ చేయండి, వాదించండి, చూపించండి ఫ్యాక్చువల్గా. లేదు అంటే రిజర్వాయర్లు ఎందుకు కట్టాల్సి వచ్చిందో, ఎత్తిపోతలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలకి కళ్ళు తెరుచుకునేలాగా వివరించండి. అన్నిటికీ మించి 2,00,000 కోట్లు అవుతుందా కాదా? మరి డిపిఆర్లో అలా ఎందుకు చెప్పారు? ఒకవేళ అయ్యేటట్టయితే గనక ఆ 2,00,000 కోట్లు ఎవరు భరిస్తారు అనే విషయాన్ని వివరిస్తే అయిపోతుంది కదా. అంత మాత్రానికి అసలు విషయం వదిలేసి వ్యక్తిగత దూషణలు చేయడం ఎందుకు సార్?